Hey guys, welcome back to my channel. One more recipe with sweet corns, sweet corn cutlet. So ingredients are on the screen and let's start the process. స్వీట్ కార్న్ గింజలు వలిచి కోర్స్గా మిక్సీకైనా వేసుకోండి లేదా చాకుతో ఇలా తురుముకోండి. తురుముకున్నాక క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్స్, పచ్చిమిర్చి సన్నగా తరుక్కొని కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, స్వీట్ కార్న్స్తో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కొంచెం కారం, ఉప్పు, పసుపు, ఆమ్చూర్ పౌడర్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇంకా సాల్ట్ వేసుకొని బైండింగ్ కోసం కొంచెం శనగపిండి, ఇంకా కొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో వెజిటేబుల్స్ అండ్ కార్న్లో ఉన్న వాటర్తో సరిపోతుంది, వాటర్ యాడ్ చేసుకోవద్దు, గట్టిగా ఉండాలి. సో మంచిగా మిక్స్ చేసుకోండి. ఇంకా వాటరీగా ఉంటే యూ కెన్ యాడ్ ఇంకా కొంచెం శనగపిండి అండ్ రైస్ ఫ్లవర్. ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ రాసి ఇంకా ఇడ్లీ ప్లేట్స్లో మనం ఇడ్లీ ఎలా ఉడికించుకుంటాం అలా రౌండ్గా బాల్స్ లాగా చేస్తూ ప్రెస్ చేస్తూ పెట్టుకొనేసి ఒక 15 minutes వరకు ఉడికించుకోవాలి. అండ్ ఆఫ్టర్ 15 minutes చూడండి ఉడికిపోయాయి కట్లెట్స్. సో అవి కొంచెం చల్లారనివ్వండి. చల్లారాక మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసి మనం తయారు చేసుకున్న కట్లెట్స్ని ప్యాన్లో పెట్టేసుకునేసి మీడియం టు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. సో గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి, క్రిస్పీగా అవుతాయి అప్పుడు. అండ్ హెల్దీ అండ్ టేస్టీ స్వీట్ కార్న్ కట్లెట్స్ ఆర్ రెడీ. హాట్గా విత్ టమాటో సాస్తో సర్వ్ చేయండి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా పెడితే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. హోప్ యూ లైక్ ది వీడియో గైస్. ఇఫ్ యూ లైక్ ది వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.